సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెసల్ తెలుగు ఛానల్. సో ఫైనలీ మన కెవిన్ ఓవెన్స్ ఈరోజు రిటర్న్ చేసిండు. మన సమ్మర్ స్లామ్ నైట్ 2లో కెవిన్ ఓవెన్స్ రిటర్న్ చేసిండు అండ్ ఫ్యాన్స్ చాలా ఖుషి అయిపోయినారు అండ్ మీలో చాలా మంది హ్యాపీ అయిపోయినారు. ఫైనలీ కెవిన్ ఓవెన్స్ ఈజ్ బ్యాక్ అని. సో కెవిన్ ఓవెన్స్ మన సమ్మర్ స్లామ్ పోస్ట్ షోలో ఏమేమి చెప్పిండో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మన కెవిన్ ఓవెన్స్ రిటర్న్ పైన మన కెవిన్ ఓవెన్స్ రియాక్షన్ ఏముంది అండ్ కెవిన్ ఓవెన్స్ ఫ్యూచర్ గురించి ఏం మాట్లాడిండు అంటే ఇదంతా మనము స్టార్టింగ్లో కవర్ చేయబోతున్నాం. అంటే ఫస్ట్ మనం కెవిన్ ఓవెన్స్ గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు ఈ మూడో వీడియోలో. అంటే ఇది థర్డ్ వీడియో బాస్. ఈరోజు నేను మీ అందరి కోసం థర్డ్ వీడియో చేసినాను అండ్ నేను కష్టపడుతున్నప్పుడు మీ పని ఏంటంటే మీరు కొంచెం కష్టపడాలి. మీరు వీడియోకి లైక్ చేయండి బాస్, షేర్ చేయండి. షేర్ చేస్తే ఇంకా వ్యూస్ ఇంకా కొంచెం ఎక్కువ వస్తాయి అన్నమాట. సో లైక్ చేసి వీడియోకి కంపల్సరీ షేర్ చేయండి, ఓకే. సో మన సమ్మర్ స్లామ్ పోస్ట్ షోలో కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పిండంటే, కెవిన్ ఓవెన్స్ తన కమ్బ్యాక్ జర్నీ గురించి మాట్లాడిండు బాస్, ఇమోషనల్గా మాట్లాడిండు. సో కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పిండంటే, ఒక టైంలో నేను మళ్ళీ రింగ్లోకి రావడం అంటే చాలా కష్టం అనుకున్నాను. నా కెరియర్ అయిపోయిందేమో అని చాలా భయపడ్డాను. నిజం చెప్పాలంటే ఆ ఆలోచన వస్తుంది కదా, అంటే కెరీర్ ఖతం అయిపోతుంది అని ఆ ఆలోచన వస్తుంది కదా. సో దానిని ఎప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేదు. నేను అస్సలు రెడీ లేను, రిటైర్మెంట్ కోసం నేను రెడీ లేను. సో అందుకే నేను ఆ ఆలోచన వచ్చినప్పుడు దానికి అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఆ బ్యాడ్ టైంలో నా వైఫ్, నా పిల్లలు, నా ఫ్రెండ్స్, డబ్ల్యూడబ్ల్యూ మెడికల్ స్టాఫ్ అండ్ బిగ్గీ గురించి చెప్పిండంటే, బిగ్గీ నువ్వు అంటే అక్కడ బిగ్గీ పక్కనే ఉన్నాడు కదా. సో బిగ్గీ నువ్వు అంటే నీలాంటి అంటే చాలామంది నాకు చాలా మంచి సపోర్ట్ చూపించినారు. నాకు చాలా మంచి అనిపించింది. నా అంటే చాలా కష్టం టైంలో, నా బ్యాడ్ టైంలో మీరు చాలా మంచి సపోర్ట్ చూపించినారు. అండ్ నిజం చెప్పాలంటే ఒక నెల ముందు, కరెక్ట్ ఒక నెల క్రితం వరకు అసలు ఎలాంటి క్లారిటీయే లేదు. నా కెరియర్ ఖతమేమో అని అనుకున్నాను. మళ్ళీ స్కాన్స్ చేయడము, డాక్టర్స్ అనుకున్న ప్రకారం రిజల్ట్ రాలేదు. సో అప్పుడు నిజంగా కంబ్యాక్ అవ్వడం చాలా కష్టం అనుకున్నాను. కానీ 2 వారాల క్రితం డాక్టర్స్ మేము ఏం చూడాలనుకున్నామో ఆ రికవరీ అంటే ఆ ఫైనల్ అది కనిపించింది. సో అప్పుడు చెప్పినారు ఇక డాక్టర్స్, ఇప్పుడు నువ్వు రింగ్లోకి వెళ్ళొచ్చని. సో అప్పుడు అంటే చాలా మంచి అనిపించింది. అండ్ ఆ మాటతో నా కమ్బ్యాక్ జర్నీ మళ్ళీ స్టార్ట్ అయిందని ఈ టైప్లో మన అంటే ఇప్పుడు ఏ టైప్లో కమ్బ్యాక్ చేసిండు అంటే ఒక నెల క్రితం వరకు అసలు ఎలాంటి క్లారిటీ లేదంట, కెరియర్గా ఎండ్ అయిపోతుందేమో అని చాలా భయపడ్డాడంట కెవిన్ ఓవెన్స్. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే జస్ట్ 2 వారాల ముందే అంటే మెడికలీ క్లియర్ అయిపోయింది అని కెవిన్ ఓవెన్స్ చెప్పిండు బాస్. కానీ నేను మీ అందరికి ముందు చెప్పినాను కెవిన్ ఓవెన్స్ అంటే సపోర్ట్ లేదా అంటుండు, ఏదో కావచ్చు అని. సో మేబీ కెవిన్ ఓవెన్స్ ఐ థింక్ ఒక 2 months ముందే అంటే నా ప్రకారం చెప్తున్నా ఒక 2 months ముందే మెడికలీ క్లియర్ అయినట్టుంది. దాని తర్వాత కొంచెం మరోసారి ట్రైనింగ్ చేసి రాని కొంచెం టైం పడింది. ఎందుకంటే జస్ట్ 2 వారాల్లో మెడికలీ క్లియర్ అయ్యి అంటే పర్ఫార్మెన్స్ సెంటర్లో వెళ్ళి ట్రైన్ చేసి కొంచెం కష్టము. సో అందుకనే అంటే నాకు అట్లా అనిపిస్తుంది బాస్. సో చూద్దాం. బట్ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే కెవిన్ ఓవెన్స్ వచ్చేసిండు, అదే సహల్ బాస్. ఎందుకంటే కనీసం ఇప్పుడైనా సరే మనకి స్మాక్ డౌన్లో కొంచెం మజా వస్తుంది. ర్యాండీ ఆర్టన్ వచ్చేసిండు, కెవిన్ ఓవెన్స్ వచ్చేసిండు. సో ఇప్పుడు వస్తుంది స్మాక్ డౌన్లో కొంచెం మజా. లేదంటే స్మాక్ డౌన్ పరిస్థితి మొత్తం బేకార్ అయిపోయిండే బాస్. అండ్ అంతేకాదు మన కెవిన్ ఓవెన్స్ ఫ్యూచర్ గురించి మాట్లాడిండు. అండ్ ఫ్యూచర్ గురించి కెవిన్ ఓవెన్స్ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చిండు. సో కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పిండంటే, నేను ఇక్కడ నా సగం గుండె తీసుకొని రెస్లింగ్ చేయడానికి రాలేదు. డబ్ల్యూడబ్ల్యూ మెడికల్ స్టాఫ్ అయినా సరే, నా ఫ్యామిలీ అందరు ఒకటి చెప్పినారు నాకు, ప్లీజ్ కొంచెం చూసి, కొంచెం కేర్ఫుల్గా ఉండు, కొంచెం చూసి ఫైట్ చేయి, కొంచెం చూసి అని చెప్పినారు. అండ్ నేను వాళ్ళందరికీ సరే నేను కేర్ఫుల్గా ఉంటాను అని చెప్పినాను. కానీ నిజం ఏంటంటే నేను ఎప్పుడూ కేర్ఫుల్గా ఉండను. నా దగ్గర ఉన్న 100% నేను ఇస్తాను. ప్రతి ఒక్క మ్యాచ్లో నేను నా 100% ఇస్తాను. దీనివల్ల నా కెరియర్ ఇంకో 2 సంవత్సరాల్లో అయిపోయినా సరే పర్లేదు,
ఇంకొక 2 సంవత్సరాల్లో కెరియర్ ఎండ్ అయినా పర్లేదంట, బట్ ప్రతి మ్యాచ్లో నేను నా 100% ఇస్తాను, ఇది మాత్రం పక్కా గ్యారంటీ, ప్రామిస్ అని చెప్పిండు అక్కడ ఫ్యాన్స్ అందరికీ కెవిన్ ఓవెన్స్. అండ్ ఇంకా నమ్మకం ఉందంట కెవిన్ ఓవెన్స్కి ఇంకా ఎక్కువ రోజులు రెస్లింగ్ చేస్తాడని. కానీ ఒక్క విషయం మాత్రం గ్యారంటీ అని చెప్పిండు, నా దగ్గర ఉన్న 100% నేను కంపల్సరీ ఇస్తా అని ఈ టైప్లో ప్రామిస్ చేసిండు ఫ్యాన్స్ అందరికీ మన కెవిన్ ఓవెన్స్. సో ఇది మన కెవిన్ ఓవెన్స్ రియాక్షన్ బాస్, ఏం జరిగింది మొత్తం చెప్పిండు. సో దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పండి. కానీ నిజం చెప్తున్నాను, కెవిన్ ఓవెన్స్ వచ్చినందుకు చాలా మంచి అనిపించింది బాస్. సో ఇప్పుడు మనం సీఎం పంక్ గురించి మాట్లాడదాం. మీరు నమ్మరు, సీఎం పంక్ అయితే ర్యాండీ ఆర్టన్కి ఒక సాలిడ్ వార్నింగ్ ఇచ్చేసిండు బాస్. అంటే ఇప్పుడు చూడండి, సమ్మర్ స్లామ్ నైట్ 1 తర్వాత మన పోస్ట్ షో జరుగుతుంది కదా, సో ఆ పోస్ట్ షోలో సీఎం పంక్ బి మాట్లాడిననే మాట. అండ్ సీఎం పంక్ ర్యాండీ ఆర్టన్కి నెక్స్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చేసిండు. సీఎం పంక్ ఏమని చెప్పిండు అంటే, ర్యాండీ ఆర్టన్ ఒక పాము, ర్యాండీ ఆర్టన్ ఒక పాము. అండ్ అంతేకాదు, ఒకవేళ ర్యాండీ ఆర్టన్ నా ముందు వస్తే మాత్రము నేను రెడీగా ఉన్నాను. అండ్ అంతేకాదు, ర్యాండీ ఆర్టన్ వాళ్ళ నాన్న అలా డాడ్ అయినా సరే నా జోలికి వచ్చిండనుకో నేను వదిలా అని చెప్పేసిండు అనమాట ర్యాండీ ఆర్టన్కి. ర్యాండీ ఆర్టన్ వాళ్ళ డాడ్కి అయినా సరే ఆన్సర్ ఇచ్చిన, ఎవరైనా జోలికి వస్తే మాత్రము ఆన్సర్ కంపల్సరీ ఇస్తా అన్నట్టు అక్కడ సీఎం పంక్ చెప్పిండు. అండ్ సీఎం పంక్ అంటే ఇక్కడ చాలామంది నాకు టార్గెట్ అని అందరు అంటే అనుకుంటున్నారు, టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు, నా పైన అటాక్ చేయాలని ఎవరికి అనిపిస్తుందో, అంటే ఇప్పుడు ఎవరికి అనిపిస్తుందో నా పైన అటాక్ చేయాలని, రండి వచ్చిన పైన అటాక్ చేసుకోను. ఎందుకంటే నేను ఇక్కడ దాచుకోను కదా, నేను ఇక్కడ దాచుకొని వచ్చినా నేను అస్సలు దాచుకోను, నేను భయపడేవాడిని కాదు అని క్లియర్లీ సీఎం పంక్ చెప్పిండు బాస్. సీఎం పంక్ ఒకటేసారి ఈ టైప్లో వార్నింగ్ ఇచ్చేసిండు ర్యాండీ ఆర్టన్కి. ఎందుకంటే ఇలా మ్యాచ్ మధ్యలో ర్యాండీ ఆర్టన్ వచ్చిండు, ర్యాండీ ఆర్టన్ వచ్చి కోడి రోడ్స్ పైన అటాక్ చేసిండు. అండ్ నిజం చెప్పాలంటే ర్యాండీ ఆర్టన్ అటాక్ చేసిండని మేబీ సీఎం పంక్ టైటిల్ రిటర్న్ చేసుకున్నా అంటే గెలిచిండు అనుకుంటా మ్యాచ్. లేదా మీకు తెలుసు కోడి ఊకే టైటిల్ గెలుస్తూ ఉంటారు, సో కానీ అంటే ఏమైనా అవుతుండే ఆ మ్యాచ్లో. సో ఒక టైప్లో ర్యాండీ ఆర్టన్కి థ్యాంక్స్ చెప్పాలి, కానీ ర్యాండీ ఆర్టన్కి వార్నింగ్ ఇచ్చి పడేసిండు సీఎం పంక్. నాకు తెలిసి మన సీఎం పంక్ వార్నింగ్ ఎందుకు ఇచ్చిండంటే, ఇక ర్యాండీ ఆర్టన్ ఇప్పుడు కోడి రోడ్స్కి జోలికి వచ్చిందంటే మేబీ సీఎం పంక్ జోలికి వస్తాడు కదా, సో అందుకే ముందే వార్నింగ్ ఇచ్చేసిండు అనుకుంటా మన సీఎం పంక్ ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్కి. సో మన సీఎం పంక్ ది వార్నింగ్ పైన మీ రియాక్షన్ నాకు కంపల్సరీ కావాలి. ఎందుకంటే వార్నింగ్ కొంచెం అంటే పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయి ఇచ్చేసిండు, అలా ఫ్యామిలీ జోలికి వెళ్ళిపోయాడు అనమాట ర్యాండీ ఆర్టన్ ఫ్యామిలీ జోలికి. సో దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది బాస్, ర్యాండీ ఆర్టన్ సమ్మర్ స్లామ్లో కోడి రోడ్స్ పైన అటాక్ చేసిండు కదా, RKO ఇచ్చిండు కదా కోడి రోడ్స్కి. సో కోడి రోడ్స్ వాళ్ళ వైఫ్ బ్రాండీ రోడ్స్ రియాక్షన్ ఏందో ఇక మీరే చూడండి బాస్. అంటే ఇక్కడ ఇమోజీ ఏముంది మీరు చూడండి, అంటే దిస్ తర్వాత ఆ ఇమోజీ తర్వాత అగైన్, అంటే ఇప్పుడు ఈ ఇమోజీ మీకు కొంచెం జూమ్ చేస్తా చూడండి, ఈ ఇమోజీ కనిపిస్తుంది కదా, మీకు అర్థమవుతుంది కదా ఏందో. ఇక నేను చెప్పాను బాస్, ఇక ప్రతి ఒక్కటిగా నేను చెప్పాలి. సో ఇది అర్థమవుతుంది కదా మీకు. సో ఇది ర్యాండీ ఆర్టన్ అంట, అంటే ర్యాండీ ఆర్టన్ మళ్ళీ వచ్చేసిండు ఇక అటాక్ చేస్తుండ, అంటే ఒక టైప్లో ఈ చెత్తగాడు మళ్ళీ వచ్చేసిండు, ఈ చెత్తగాడు మళ్ళీ ఇదే చేస్తాడు అన్నట్టు ఈ టైప్లో చెప్తున్నానే మాట. ఎవరు మన కోడి రోడ్స్ వాళ్ళ భార్య వైఫ్ బ్రాండీ రోడ్స్. సో సీఎం పంక్ వార్నింగ్ ఇవ్వడము, బ్రాండీ రోడ్స్ ఈ టైప్లో చెప్పడము, అంటే ర్యాండీ ఆర్టన్ 3 నెలల నుంచి కనిపించలేదు, ఈ బాధ మాత్రం ఎవరికి లేదు. ర్యాండీ ఆర్టన్ రాగానే ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అవుతుందన్నమాట ర్యాండీ ఆర్టన్ పైన. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మళ్ళొకసారి సీఎం పంక్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే పోస్ట్ షోలో సీఎం పంక్ మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడిండు. అంటే సీఎం పంక్ది
నైట్ 1లో మెయిన్ ఈవెంట్లో జరగలే కదా మ్యాచ్, మన సమ్మర్ స్లామ్ నైట్ 1 మెయిన్ ఈవెంట్ హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ ఉండే బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫేమి. సో అందుకని ఇప్పుడు మెయిన్ ఈవెంట్లో జరగలే కదా, సో అందుకనే సీఎం పంక్ ఇక్కడ ఏమని చెప్పిండంటే, అవును దీని గురించి అంటే నాకు ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ షోని లాస్ట్లో నేనే క్లోజ్ చేయాలని కాంట్రాక్ట్లో పెట్టించుకునే టైప్ నేను కాదు. ఓకే, మెయిన్ ఈవెంట్ ఒక్కటే ఉంటుంది, లాస్ట్లో అంటే ఒక మ్యాచ్ జరుగుతుంది. ఓకే, కానీ ఆ డిసిజన్ తీసుకోవడం అంటే నా పని కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇప్పుడు ఇవన్నీ ఆలోచించే స్టేజ్లో నేను లేను. నా పని మాత్రం ఒకటి, నా పని ఏంటంటే బూట్స్ వేసుకొని రింగ్లోకి వెళ్ళి నా ముందు అంటే నా అపోనెంట్ ఎవరో ఆ అపోనెంట్కి బీట్ చేయడం అంతే. మ్యాచ్ కార్డులో ఎక్కడ పెట్టినా పర్లేదు, ఎందుకంటే సీఎం పంక్ ఎప్పుడు మెయిన్ ఈవెంటే అని టైప్లో సీఎం పంక్ చెప్పిండు. అంటే సీఎం పంక్ మీకు అర్థమవుతుంది, ఇక్కడ సీఎం పంక్కి బాధ్యత ఉంది, బట్ సీఎం పంక్ ఇక్కడ కవర్ చేస్తుండు. నా పని అది కాదు, నేను కాంట్రాక్ట్లో రాపించుకోలేదు, ఎక్కడ పెడితే ఏంది, నా పని ఏంటంటే బూట్స్ వేసుకొని రావాలి, ఫైట్ చేయాలి, ఇచ్చి పడేయాలి, ఎందుకంటే సీఎం పంక్ ఎప్పుడు మెయిన్ ఈవెంటే అంట. సో మన సీఎం పంక్కి ప్రాబ్లం లేదంటుండు, బట్ సీఎం పంక్ ప్రతి ఒక్కటి అంటే చేసేది మ్యాచ్ అంటే ప్రతి ఒక్క మ్యాచ్ మెయిన్ ఈవెంట్ అంటుండు. సో దీనిపైన ఇప్పుడు నేనేం చెప్పాను బాస్, మీ రియాక్షన్ ఏందో మీరే చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఫస్ట్ అయితే మీరు ఇది చూడండి బాస్, అంటే ఈ ఫొటోస్ ఏదో చూడండి. రోమన్ రేన్స్ మ్యాచ్ తర్వాత మంచిగా అంటే చీట్ మీల్ తినడం అన్నమాట. అండ్ నిజం చెప్తున్నాను నేను, అంటే ఈ చీట్ మీల్ వాల్యూ ఎవరు తెలుసు, అది వాళ్ళకే తెలుసు బాస్. అంటే డైలీ ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది తింటారు కదా, వాళ్ళకి ఇది అర్థం కాదన్నమాట. నేను ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినప్పటి నుంచి మీకు తెలుసు నేను డైట్లో ఉన్నాను. నేను ఇప్పుడు 7 months అయిపోయి నేను డైట్లో ఉన్నాను. దగ్గర నేను 34 kgs నేను వెయిట్ లాస్ చేసినాను బాస్. అండ్ అప్పుడప్పుడు నేను ఒక చీట్ మీల్ తీసుకుంటాను. అండ్ ఆ చీట్ మీల్ తీసుకున్నప్పుడు నిజం ఇప్పుడు ఇక్కడ రోమన్ రేన్స్ ఫేస్ పైన ఏ టైంలో రియాక్షన్ వచ్చిందో సేమ్ టు సేమ్ అదే రియాక్షన్ ఉంటుంది బాస్. సో ఇప్పుడు రోమన్ రేన్స్ ఈ టైంలో తిన్నాడు, అండ్ మేబీ ఏదో బ్రాండ్ అంటే సంథింగ్ ఏదో ప్రమోషన్ కావచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మ్యాచ్ తర్వాత చీట్ మీల్ తీసుకోవడం అంటే చాలా క్లియర్ అర్థమవుతుంది. రోమన్ రేన్స్ మ్యాచ్ కంటే ముందు అంటే మంచిగా వర్కౌట్ అంటే చాలా హెవీ ట్రైనింగ్ చేస్తాడు అనుకుంటా. మ్యాచ్ తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి మంచి ఒక చీట్ మీల్ తీసుకుంటాడు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే మీతో షేర్ చేసినాను. కానీ దానికంటే ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడితే, రోమన్ రేన్స్ అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్కి ఓడిపించిన తర్వాత ద షీల్డ్ మూమెంట్ అదంతా షేర్ చేసిన తర్వాత షో అయిపోయింది కదా, టీవీలో టెలికాస్ట్ అవడం మొత్తం అయిపోయింది కదా. సో దాని తర్వాత అక్కడ ఓటీసీ రోమన్ రేన్స్ యొక్క ఇంటర్వ్యూ టైప్ జరిగింది. అండ్ అక్కడ థీమ్ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు రోమన్ రేన్స్ ఏదో చెప్పిండు సెత్ రాలిన్స్కి ఇలా మ్యాచ్ అయిపోయిన తర్వాత. మ్యాచ్ మధ్యలో కాదు, మ్యాచ్ మధ్యలో ఏమేమి చెప్పిండో అది నేను ఆల్రెడీ మన హైలైట్స్ వీడియోలో కవర్ చేసినాను. ఓకే, సో ఈరోజే మన ఫస్ట్ వీడియో హైలైట్స్ వీడియోలో కవర్ చేసినాను, ఇది ఈరోజు 3వ వీడియో. సో ఇక్కడ మ్యాచ్ తర్వాతవి రోమన్ రేన్స్ సంథింగ్ చెప్పిండు సెత్ రాలిన్స్కి. అండ్ అదే అడిగినారు అక్కడ రోమన్ రేన్స్కి, మీరు ఏం చెప్పినారు సెత్ రాలిన్స్కి అని అడిగినప్పుడు ఇక్కడ మన రోమన్ రేన్స్ ఏమని చెప్పిండు అంటే ఏమేమి రివీల్ చేసిండు అంటే, చూడండి నేను సెత్ రాలిన్స్కి ఏమేమి చెప్పినానంటే ఇక్కడ అంటే ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ నువ్వు అండ్ నేనే, ఎందుకంటే మన FCW డేస్ నుంచి రెడ్ రోస్టర్ మా మీద అరుస్తున్న రోజుల నుంచి కూడా అంటే ఎప్పుడు ఇక్కడ సెత్ అండ్ రోమన్ అంటే వీళ్ళిద్దరే అని రోమన్ రేన్స్ తెలుసు అన్నమాట. షీల్డ్లో ఉన్నప్పుడు మన ఆంబ్రోస్ అంటే అక్కడ డీన్ ఆంబ్రోస్కి మెన్షన్ చేసిండు బాస్ చాలా క్లియర్లీ. ఏమని చెప్పిండు అంటే షీల్డ్లో ఉన్నప్పుడు డీన్ ఆంబ్రోస్ కొంచెము అంటే కొంచెం డిఫరెంట్ అని మాకు తెలుసు, కానీ ఈ ప్లేస్ని మార్చేది మాత్రం మేమిద్దరమే అని అంటే ఎప్పటి నుంచో తెలుసు అంట రోమన్ రేన్స్కి. అండ్ ఇంకొక మాట చెప్పిండు రోమన్ రేన్స్, అండ్ అది ఏంటంటే కొంతమంది ఇక్కడ ఈ ప్రెషర్ ఇదంతా హ్యాండిల్ చేయలేక వెళ్ళిపోయినారు, కొంతమంది పారిపోయినారు, కానీ మేము మాత్రము ఇక్కడే నిలబడి ఈ ప్లేస్కి నడిపిస్తున్నాం.
అని ఈ టైప్లో రోమన్ రైన్స్ చెప్పిండంట సెత్ రాలిన్స్కి మ్యాచ్ అయిపోయిన తర్వాత. అంటే రోమన్ రైన్స్ ఒక టైప్లో కొంచెం గొప్ప మాట్లాడండి, అక్కడ క్లియర్లీ చెప్పిండు ఇక్కడ ఏదున్నా సరే అంటే మనమే అనే మాట, మనమే ఇదంతా నడిపించిన, మనమే చేస్తున్నాం, ఈ ప్లేస్కి మార్చింది ఎవరు మనమే అని ఈ టైప్లో రోమన్ రైన్స్ చెప్పిండు. అండ్ మేబీ అక్కడ అంటే ఆంబ్రోస్ గురించి చెప్తున్నాం కూడా, అంటే కొంతమంది వెళ్ళిపోయినారు పారిపోయినారు బట్ మేమే ఉన్నామని. సో అది మేబీ డీన్ ఆంబ్రోస్కి కావచ్చు, డైరెక్ట్ షాట్ చెప్పలేము. సో ఈ టైప్లో అక్కడ రోమన్ రైన్స్ చెప్పిండని రోమన్ రైన్సే రివీల్డ్ చేసిండు. ఇదంతా ఒక రూమర్ కాదు, ఇది డైరెక్ట్గా రోమన్ రైన్సే చెప్పిండు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆఫ్ ఎయిర్లో, అంటే మన టీవీలో చూపించలేదు, ఆఫ్ ఎయిర్లో రోమన్ రైన్స్ ఒక ఇంటర్వ్యూ టైప్ జరిగింది. అక్కడ మన ఓటీసీ రోమన్ రైన్స్ ఇదంతా రివీల్ చేసిండు బాస్. ఈ టైప్లో చెప్పిండు అనే మాట సెత్ రాలిన్స్తో ఈ టైప్లో మాట్లాడిండు అని అక్కడ రింగ్లోనే. సో ఇది నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే. ఫైనలీ ఇప్పుడు వీళ్ళు కొంచెం కలిసిపోయినా, అంటే ఇప్పుడు వీళ్ళ మధ్య ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నట్టే చూపిస్తుందని ఆల్రెడీ సెకండ్ వీడియో కొంచెం క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసినాను దీని గురించి. కానీ ఇక్కడ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూఈ బాస్, ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, ఎప్పుడు నెవర్ సే నెవర్ ఉంటుంది ఇక్కడ. అండ్ డబ్ల్యూడబ్ల్యూలో వాళ్ళు మేబీ వాళ్ళకి ఒక స్టోరీ లైన్, ఒక మంచి ఐడియా వస్తే ఇన్ ఫ్యూచర్లో ఇంకేమైనా చేయొచ్చు. కానీ ఇక్కడ వరకు అంటే ప్రెసెంట్ ఈరోజు చూస్తుంటే మాత్రం ఇక రోమన్ రైన్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో అయితే ఇక ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక ఇలా అంటే ఉంటుంది కొంచెం, బట్ ఇక అంత ఏం లేదు అన్నట్టే ఉంటారు ఇక వీళ్ళు. ఇక చూడాలి, అప్పుడప్పుడు స్క్రీన్ ఏమైనా షేర్ చేస్తారా, అప్పుడప్పుడు బ్యాక్ స్టేజ్ ఏమైనా కలుస్తారా, ఏమైనా ఉంటుందా చూద్దాం ఇన్ ఫ్యూచర్ ఎట్లుంటుందో. కానీ ప్రజెంట్ కోసం మాత్రం ఇవన్నీ మాటలు జరిగినాయి బాస్. సో ఇంట్రెస్టింగ్ ఏమేమి ఉండేనో అన్నీ ఈ థర్డ్ వీడియోలో నేను మీ అందరితో షేర్ చేసినాను. సో ఈరోజు ఈ మూడో వీడియో ఎస్పెషల్లీ మీకోసమే చేసినాను. సో మీకు తెలుసు కదా మీరు ఏం చేయాలో, వీడియోకి లైక్ మాత్రం కంపల్సరీ చేయండి బాస్. కానీ వీడియో మీకు కొంచెమే నచ్చితే లైక్ చేయండి బాస్, నేనైతే కష్టపడుతున్నాను. సో మీకు వీడియో నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మన వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.